టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. హన్మకొండ జిల్లాకు సంబంధించి కాకతీయ డిగ్రీ కళాశాల నుంచి పోలింగ్ మెటీరియల్ను సిబ్బంది తరలిస్తూ ఉన్నారు. వరంగల్ కలెక్టరేట్లో వరంగల్ జిల్లా ఎన్నికల సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అరుణ్ అందిస్తారు. నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పూర్తి కావస్తుంది. మొత్తం 72 పోలింగ్ కేంద్రాల్లో 10,779 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 3 జిల్లాలకు కలిపి వరంగల్ జిల్లాలో దాదాపుగా 5,098 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో హన్మకొండ జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి 5,098 మంది సిబ్బందిని పూర్తి చేశారు. దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కేడీసీలో జరుగుతుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి స్వయంగా కలెక్టర్ ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నారు. ఏర్పాట్లు ఎలా జరిగాయి అనేది కలెక్టర్ ప్రావీణ్య మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర ఎట్లా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది, ఎలక్షన్ కోసం ఎలా ఏర్పాటు జరిగాయి? ఈరోజు కేడీసీలో మనము మార్నింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఏర్పాట్లు అనేది చేసుకోవడం జరిగింది. మనకి జిల్లాలో 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనకి 3 కాన్స్టిట్యుయెన్సీస్ కూడా పార్ట్ వస్తుంది. అంటే 2 టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ, ఒక గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీ వస్తుంది. సో ఈ 3 కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించి మనము స్టాఫ్ డిప్లాయ్మెంట్ థర్డ్ ర్యాండమైజేషన్ కూడా చేసుకుని డిప్లాయ్మెంట్ నిన్న లేట్ నైట్ కంప్లీట్ చేసుకుని ఈరోజు వాళ్ళ టీమ్స్కి పిఎస్ అలాట్మెంట్ అనేది చేసి వాళ్ళకి మెటీరియల్ అందజేయడం జరిగింది. మెటీరియల్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్, ఫస్ట్ నార్మల్ స్టేషనరీ అండ్ పేపర్స్ ప్లస్ కవర్స్ ఇట్లాంటి మెటీరియల్, రెండోది మన బ్యాలెట్ బాక్సెస్. సో ఈసారి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీకి మనము జంబో బ్యాలెట్ బాక్స్ ఒకటి ప్లస్ ఒక అడిషనల్ రిజర్వ్ ఎస్ఈసీ బ్యాలెట్ బాక్స్ ఇస్తున్నాము. వేరే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి 1+1 ఎస్ఈసీ బ్యాలెట్ బాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడున్న స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకు వచ్చిన మెటీరియల్ ప్లస్ ఏమైనా డిఫాల్ట్ ఉంటే అవి కూడా చెక్ చేసుకొని రీప్లేస్మెంట్ తీసుకొని రిజర్వ్తో పాటు వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఎంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు? గ్రాడ్యుయేట్ ఎలక్షన్కి సంబంధించి ఎంతమంది సిబ్బందిని అలొకేషన్ జరిగారు? ఎన్ని మండలాలకు డివైడ్? సో మనకి టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీస్కి వచ్చేసి కరీంనగర్ టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ కలిపి 9 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. నల్గొండకి 15 ఉన్నాయి. సో మొత్తం కలిపి ఆల్మోస్ట్ 150 మెంబర్స్ పోల్ స్టాఫ్ ఈరోజు మనం డిప్లాయ్ చేసుకుంటాం. ఇది కాకుండా మనకి సపరేట్గా మైక్రో అబ్జర్వర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ని మనము డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో పోలింగ్ రేపు 8 o'clock to 4 o'clock అయిన తర్వాత రెస్పెక్టివ్ జోనల్ ఆఫీసర్స్ ఆ రూట్ నుంచి డైరెక్ట్గా రిసెప్షన్ సెంటర్స్ మనకి నల్గొండ కరీంనగరే వెళ్ళటం జరుగుతుంది. ఇక్కడ రిసెప్షన్ అనేది ఏమీ ఉండదు. అలాంగ్ విత్ ది కన్సర్న్డ్ ఏఆర్ఓ, కన్సర్న్ జోనల్ ఆఫీసర్, పిఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్ అందరూ కూడా సేమ్ వెహికల్లో ఫ్రమ్ కరీంనగర్ కాన్స్టిట్యుయెన్సీ అయితే కరీంనగర్కి వెళ్తారు, నల్గొండ వాళ్ళు అయితే నల్గొండకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. గ్రాడ్యుయేషన్కి తర్వాత టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 2 ఉన్న నేపథ్యంలో అధికారులు ఎవరికి సంబంధించిన సిబ్బందిని వాళ్ళకి కేటాయించి ఆ డిస్ట్రిబ్యూషన్ చేశారు. గ్రాడ్యుయేషన్ ఎలక్షన్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కరీంనగర్కి పంపించినట్టు, ఆ తర్వాత టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా నల్గొండకు పోలింగ్ అయిన తర్వాత ఆ మెటీరియల్ పంపించేలాగా పూర్తి జాగ్రత్తలు తీసుకొని ఎన్నికల ప్రక్రియ ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకొని డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు వీళ్ళందరూ కూడా పోలింగ్ బూత్లోకి చేరుకోబోతున్నారు. మాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.